పాత్రిక మిత్రులకి, మీడియా వారికి నమస్కారం. దేశంలో దొంగలు పడ్డారు. ఈ చిత్రం దర్శకుడు గౌతము ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు కానీ జస్ట్ నాకు పరిచయం లేదు. సినిమా అంతా అయిపోయింది, రీ రికార్డింగ్ అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది. ఒకరోజు మా తమ్ముడు, అన్న ఎక్కడున్నావు అన్నాను. ఏ అన్న, డైరెక్టర్ని తీసుకొస్తున్నాను, నా చిత్రం తీసిన డైరెక్టర్ని, గౌతమ్, ఇంట్లో ఉన్నాను, సరే రా అన్న. వచ్చాడు. మామూలు ఎవరో ఫ్రెండ్ ఏమో అనుకున్నా, ఈయన డైరెక్టర్ అన్నాడు. అప్పుడు అంత గడ్డం లేదు, కొంచెం లేతగా ఉన్నాడు కుర్రాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గీయించుకుందామని వెయిట్ చేస్తున్నాడు, అంతే, ఇంకేం లేదు. సరే సినిమా చూపిద్దాం అనుకుంటున్నాను సార్. అవునా, సరే ఎప్పుడు అని, పలానా డేట్లో సరే అని చెప్పేసి లోపల సినిమా చూసాం. నాకు ఈ కుర్రోడి దగ్గర మ్యాటర్ ఉంది అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, యంగ్ టాలెంట్. సో మా తమ్ముడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అడిగా పాయింట్ సినిమా చూసి. అంటే మీ పర్సనాలిటీ, మీ ఫేసు కామెడీ సార్, మీరు సీరియస్ చేసినా కూడా నవ్వుతారు, కానీ మీ వాడు అలా కాదండి, పర్సనాలిటీ పెద్దది, మీకంటే హైటు, కొద్దిగా బాగుంటాడు, అంటే లేతగా ఉంటాడని. సో మొత్తానికి కామెడీ కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని చాలామంది చేశారు కదండి అలాగే. సో అందుకోసం నేను చూస్ చేసుకున్నాను. నా బడ్జెట్కి ఈ హీరో అయితే కరెక్ట్ అనుకున్నాడు. ఓకే అన్న. తర్వాత పృథ్వీ, తను 60 ఇయర్స్లో కూడా ఎలా ఉన్నాడంటే 52నే చెప్పాడు, ఏది చెప్పాడు 52. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాలు పృథ్వీ తెలీదు చైల్డ్ ఆర్టిస్ట్ అని చాలామందికి, ఇప్పుడు రివీల్ చేశారు. తను పెళ్ళి సినిమాతోటి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఈ రోజున దాదాపు 300 మూవీస్ పైన తను యాక్ట్ చేయడం జరిగింది. అటు తమిళ్ కానీ తెలుగు కానీ. ఇది మామూలు విషయం కాదు, మోర్ దెన్ 300, రైట్? సో అట్టగా వీళ్ళ ఫాదరు పోలీస్ కమిషనర్ చెన్నైలో. నేను మద్రాసులో సైకిల్ వేసుకొని తిరిగే రోజుల్లో తను అప్పటికే స్పోర్ట్స్ కారు, ఇవి చాలా ఉన్నాయండి, ఇలాంటి చాలా చేసాడు అక్కడ. అవన్నీ తర్వాత చెప్తాను, చెవులో చెప్పి కొన్ని, బయట చెప్పకూడదు. సో ఈయన మెయిన్ విలన్గా పెట్టుకొని అసలు డైరెక్టరు ఎంత కావాలో అంత పిండుకున్నాడు ఆయన. అలాగే లోహిత్, అలాగే ఇక్కడ ఉన్న ఇంకా స్టార్స్, మన శ్రీచరణ్, తను ఒక క్యారెక్టర్ చేశాడు. అలాగే హీరోయిన్ చిరంజీవి గారుతో పాటు లాంచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఛానల్స్లో పవర్ఫుల్ ఛానల్ అంటే అది మెగాస్టార్ ఛానల్. సో ఆయన దగ్గరికి వెళ్ళి అనే ఫోన్లో మాట్లాడా, అనే ఎక్కడున్నారు అన్న. ఏంట్రా చెప్పు అన్న. ఏం లేదు, మీరు ఎప్పుడు వెళ్తున్నారు అవుట్డోర్కి? జార్జియా వెళ్ళిపోతున్నారు ఆయన. 16th ఎప్పుడు వెళ్తున్నారు సార్? ఏం లేదు, తమ్ముడు ఒక సినిమా చేశాడు, మీ చేతుల మీదుగా లాంచింగ్ చేస్తే బాగుంటుంది. రేపు రా, రేపు వద్దులే, నేనే రేపు నీకు కాల్ చేస్తాను. సరే నేను అనుకున్నాను, ఇంకా నాకు కాల్ చేయరు, అర్థమైపోయింది. నేను ఇంకా వేరే ఏదన్నా వెతుక్కుందాం, ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటే, ముఖ్యంగా ఎందుకంటే నేను ఎంత పరిచయం ఉన్నా కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఆయనే ఫోన్ చేసి, అరే రేపు వినాయక చవితి, రేపు మీ తమ్ముడు తీసుకుని వచ్చి అన్నాడు. అలా అనగానే సరే అలాగే అన్న. ఎన్ని గంటల? మరీ ఎర్లీగా వద్దులే, లెగిసి స్నానం చేసి అన్ని కడుక్కోవాలి కదా. సరే అలాగే అని ఒక 10 o'clockకి ఓకే అన్నారు. కరెక్ట్గా 10 o'clock వెళ్ళేసరికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన చూసి, డైరెక్టర్ గౌతమ్ కూర్చో, ఓకే కైందా కూర్చో అన్నారు. తర్వాత నాతో పాటు ఇంకొకరు ఇద్దరు వచ్చారు, షాని అనే అబ్బాయి. వచ్చి కూర్చోమని ల్యాప్టాప్లో ఆయన ఫస్ట్ ఆన్ చేసి చూసి, ఇంకొకసారి చూసి, హీరోయిన్ పేరేంటి అనగానే ఖుషి, రైట్? అనే తనీష్ సరే. ఖుషి అంటే మా పవర్ స్టార్ గుర్తుకొచ్చారు, తనీష్. సో ఈ అమ్మాయిని పేరుతో సహా ఆయన గుర్తుపెట్టుకొని చూసి,
టెక్నీషియన్ గురించి, మెయిన్ కెమెరామెన్ గురించి చాలా బాగా చక్కగా ఆయన అందరూ పేర్లతో సహా చెప్పి దాన్ని లాంచ్ చేసి ఆ రోజున. సో ఎందుకంటే ఈ సందర్భం, ఎందుకంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే ఇది చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. సో ఏంటంటే నేనే కాదు, ఆయన ఒక మాట అన్నారు, నా మిత్రుడు తమ్ముడు, వాడు కూడా నాకు తమ్ముడే, సో నా చేతుల మీదగా లాంచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని రిలీజ్ చేయడంతో నిజంగా చెప్పాలంటే ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎంత వస్తుందో పబ్లిసిటీ అంత వచ్చింది. థ్యాంక్ యూ అన్న చిరంజీవి గారు. అలాగే పాత్రిక మిత్రులకి, మీడియా వారికి అందరికి తెలుసు. సో ఏంటంటే నా తమ్ముడని సినిమా ఎగబడి వెళ్ళి చూసేయండి అని నేను చెప్పను. సినిమా బాగుంటే ఎవరిని ఆదరించాలో, ఎవరిని డిసైడ్ చేయాలో, ఎవరిని హీరో చేయాలో, ఎవరిని జీరో చేయాలనేది ప్రేక్షక దేవుళ్ళు. సో ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా నేను హీరో అవుతానని ఇండస్ట్రీకి రాలా. ఒక రాజుబాబు లాగా ఒక కమెడీని అయితే చాలు అని ఇండస్ట్రీకి వచ్చాను. సో నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక సినిమాలో అలీని హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా, చేశారు. 2 వారాలు 3 వారాలు ఆడద్దేమో అనుకున్నా, అట్లాంటిది 1 year ఆడింది ఆ సినిమా. సో ఎందుకంటే ఆ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఆ సినిమా అలా ఆడింది. సో ఈ సినిమాలో కూడా ఉంది, మ్యాటర్ ఉంది, కానీ ఆ మ్యాటర్ని ఎంతవరకు మీరు జీర్ణం చేసుకుంటారు అనేది అది మీ చేతుల్లో ఉంది. సో ఎంతోమందిని ఆదరిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఇటీవల మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి దగ్గర దగ్గర 100 కోట్లు స్థాయికి వెళ్తుందంటే డైరెక్టర్స్ గొప్పతనం అది. సో ఆ గొప్పతనం నాకు ఈ గౌతంలో కనిపించింది. సో చాలా డెఫినెట్లీ సినిమా బాగుంటే తెలుగు తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తారు, ఎంతోమందిని ఆదరించారు. అలాగే ఎంటైర్ యూనిట్ని కూడా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే కెమెరామెన్ అండ్ లోహిత్ కానీ, గౌతమ్ కానీ, ఎంటైర్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ షూటింగ్ చేశారనేది. సో అది అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే ఎంత కష్టమో మేము చాలా సినిమాలకి అనిపించాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను మా వాడికి, అరే నేను ఎవరికైనా వెళ్ళి మా తమ్ముడిని పెట్టుకొని సినిమా తీయండి అని చెప్పండ్రా, ఎందుకంటే సినిమా ఆడితే బా అలీ బ్రదర్స్ చాలా మంచోళ్ళు అంటాడు, పోయిందనుకో ఇక వీడియోలో సినిమా ఇంత డబ్బు పోయింది అని 10 మందికి ప్రచారం చేస్తాడు. అలా వద్దు, ఒక సినిమా చెయ్యి, కష్టపడవు, వచ్చిందనుకో యువర్ ద స్టార్. ఒకప్పుడు ఆలీ తమ్ముడు ఖయ్యం చెప్పుకుంటారు, ఖయ్యం అన్న ఆలీ అని చెప్పుకోలేరా. సో అట్టాగా పేరు సంపాదించుకో అని చెప్పడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన పాత్రిక మిత్రులకి, అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.